Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము టుడే గాడ్స్ ప్రామిస్. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనం. There was life in him, and that life was the light of men. The book of John chapter 1 verses 4. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు తెలియజేస్తున్న వాగ్దానము, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను అని దేవుని యొక్క వాక్యము మనందరితోనూ తెలియజేస్తుంది. చూడండి ప్రియులారా, ఆయనలో జీవం ఉంటుందండి. ఆయన పరిశుద్ధుడు, జీవము కలిగిన దేవుడండి. ఆయన నిత్యము మనలందరినీ చూస్తున్న దేవుడు, మనలను రక్షిస్తున్న దేవుడు. ఆయనలోని జీవం ఉంటుందండి. ఆ జీవము మనుషులకు వెలుగై ఉంటుందని దేవుడు మనందరితోనూ మాట్లాడుతున్నాడు. చూడండి ప్రియులారా, ఒక మనిషి యొక్క జీవితము అది వెలుగులోకి రావాలి అంటే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము ద్వారా, అదే విధముగా దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క జీవపు ఊట ద్వారా వారి జీవితము వెలుగుగా ఉంటుంది. ఒక మాదిరికరంగా దేవుడు వారిని ప్రణాళిక చొప్పున వారిని సరైన సమయంలో దేవుడు తప్పకుండా వారి జీవితాలలో వెలుగును దయచేయగలడు. చీకటి సంబంధులుగాను చీకటిలోనే జీవిస్తూ లోకానుసారంగా బ్రతుకుతూ పాపంలో జీవిస్తూ ఎవరైతే ఉన్నారో వారి జీవితము మారాలి అంటే దేవునిని నమ్మాలి. వారి జీవితము దేవునికి అప్పగించుకున్నట్లయితే దేవుడు వారికి జీవమును, వారి జీవితాలలో నూతనమైన వెలుగుతోనూ ప్రతి ఒక్కరిని దేవుడు ఆనందాలతోనూ సంతోషాలతోనూ నింపుతాడు. కనుక దేవుని యొక్క మాటలోను, దేవుని యొక్క జీవమును దేవుడు మనందరికీ ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలోనూ నూతనమైన వెలుగులతోనూ నూతనమైన ఆశీర్వాదాలతోనూ దేవుడు ప్రతి ఒక్కరిని తన వెలుగులతో నింపును గాక. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడవైన యేసయ్య, నీకు వందనములు, స్తోత్రములు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో ప్రభు సహాయమును ఎందరైతే కోరుతున్నారు, ఎందరైతే నీకు మొర్ర పెడుతున్నారో దేవా, ఈ వాక్కు ద్వారా ప్రతి ఒక్కరి జీవితాలలోనూ జీవమును, అదే విధముగా ఆ జీవము మనుషులకు వెలుగుగా ఉండే కృపను దయచేయండి. చీకటిలో జీవిస్తూ లోకానుసారంగా ఎవరైతే జీవిస్తున్నారో వారి బ్రతుకులను మార్చండి ప్రభువా. వారికి మారు మనస్సును దయచేసి నూతనమైన జీవమును ఆ మనుషులకు దయచేసి మనుషులలో ప్రేమను, దయను వారి జీవితాలలో వెలుగులతో నింపమని వాక్యం వింటున్న మాకును ప్రతి ఒక్కరికి దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.